హైదరాబాద్లోని యూసఫ్గూడ రహమత్ నగర్ క్యారీ ల్యాండ్లో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. నిర్మాణాలను కూల్చివేస్తుండగా బాధితులను అడ్డుకుని సంబంధిత అధికారులను నిలదీశారు. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారు. ఆ స్థలంలో 20 ఏళ్లుగా తాము నివాసం ఉంటున్నామని, ఇల్లు కట్టుకునే సమయంలో ఓ ఎమ్మెల్యే పీఏకు 2 లక్షల రూపాయలు ఇచ్చామని, మళ్లీ మరో 3 లక్షల రూపాయలు అడిగితే ఇవ్వకపోవడంతో కక్ష సాధింపు చర్య కింద తమ ఇళ్లను రెవెన్యూ అధికారులతో కలిసి కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పీఏకు డబ్బులు ఇచ్చినట్లు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు వారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. లక్షలు ఇచ్చి అంతా చేసి నా కొడుకు గవర్నమెంట్ లో పడ్డది. అంతకుముందు వల్లే ఎవడు పట్టించుకోలేదు, ఎవడు చెయ్యలేడా. నా కొడుకు చేసి నువ్వు బట్టి పోసుకుంటా ఈ ఏరియాకు అంత చేసినాక మోహన్ పట్టిండు, మోహన్ మీద పట్టుకోడు పుట్టనట్టే వాడు అంజనేయులు చూడండి. కంప్లైంట్ ఇచ్చి మాకు తెలుస్తాం, మేము ఎందుకు తిడతాం ఇవన్నీ. ఎదురుగా రావాలి, ఎదురుగా మాట్లాడాలి. న్యాయం కదమ్మా. ఇక్కడ అన్ని గుల కొట్టాలి కానీ ఒక్కటి గుల కొట్టద్దమ్మా. ఎమ్మెల్యే పీఏకు మరో వ్యక్తి తమ వద్ద డబ్బులు తీసుకుని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో కూల్చివేతలో ఓ ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమపై రౌడీయిజం చేయమని ఎమ్మెల్యే చెప్పారా అంటూ బాధితులు అధికారులను నిలదీశారు. అక్రమ కట్టడంగా పరిగణిస్తే ఇల్లు నిర్మాణం మొదలుపెట్టినప్పుడే వచ్చి అడ్డుకోవాలని, కష్టపడి ఇంటిని కట్టుకున్న తర్వాత కూల్చేయడం న్యాయం కాదని అధికారులపై మండిపడ్డారు వారు. అంతా చేసి నా కొడుకు గవర్నమెంట్ లో పడ్డది. అంతకుముందు వల్లే ఎవడు పట్టించుకోలేదు, ఎవడు చెయ్యలేడా. నా కొడుకు చేసి నువ్వు బట్టి పోసుకుంటా ఈ ఏరియాకు అంత చేసినాక మోహన్ పట్టిండు, మోహన్ మీద పట్టుకోడు పుట్టనట్టే వాడు అంజనేయులు చూడండి. తాము అక్రమంగా ఇళ్లు నిర్మించుకుంటున్నట్టు ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలని బాధితులు అధికారులను అడిగారు. అయితే ఎవరు ఫిర్యాదు చేశారో మీకు తెలియదా అంటూ అధికారులు సైతం వారి ప్రశ్నించారు. ఎవరు ఫిర్యాదు చేశారో చెబితే వారితోనే నేరుగా తేల్చుకుంటామన్నారు. నిర్మాణాలను కూల్చివేస్తే అందరినీ కూల్చేయాలని, కానీ కేవలం తమవే కూల్చివేయకూడదని వారు రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. ఇక్కడ అన్ని గుల కొట్టాలి కానీ ఒక్కటి గుల కొట్టద్దమ్మా. నేను చెప్తాను, మీరు చెప్పుర్రి. కంప్లైంట్ మీరు చెప్పుర్రి. మాకు తెలియకనే కదా మీరు తిట్టేది. నా కొడుకు తెలియకనే కదా మేము తిట్టేది. కంప్లైంట్ ఇచ్చి మాకు తెలుస్తాం, మేము ఎందుకు తిడతాం ఇవన్నీ. ఎదురుగా రావాలి, ఎదురుగా మాట్లాడాలి. న్యాయం కదమ్మా. ఇక్కడ అన్ని గుల కొట్టాలి కానీ ఒక్కటి గుల కొట్టద్దమ్మా. నువ్వు వచ్చి
ఫోన్ ఎందుకు తీసుకున్నారు మేడం? రౌడీజం చేయమని చెప్పిండా?